హాయ్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇవాళ వచ్చే టాపిక్ ఏంటంటే అందరి ఇంట్లోని పాత చీరలు ఉంటాయి కదా, అవి పడేబుద్ధి అవ్వదు, అలాగని చెప్పి కట్టబుద్ధి అవ్వదు. అలాగా నేను చేసిన టిప్ చేయండి, సింపుల్ ఉపయోగపడుతుంది. నేనైతే ఏం చేశానంటే కబోర్డ్లకి కర్టెన్స్ కింద కుట్టేశాను అనమాట. వంటగదిలో మామూలుగా కబోర్డ్స్కి డోర్స్ ఉండవు కదా కొంతమంది, అందుకని నేనేం చేశానంటే కర్టెన్ కింద కుట్టేశాను. ఆ కట్టెలను మామూలుగా మనం కబోర్డ్స్ సైజుని చూసి కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే ఎడల్పు వచ్చి 29 పెట్టాను. పొడవు అయితే ఇంకా మాకు కొలత ఉంటుంది కదా, మా కబోర్డ్ కొలత, ఆ కొలతను పెట్టి చీర కట్ చేసేసి కుట్టేశాను. కుర్చీలు మాత్రం పెట్టి చాలా బాగా కుట్టాను అబ్బా. చూడండి, మా ఆయన గారు అయితే సూపర్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. ఆ కట్టెలు కుట్టేటప్పుడు అయితే మా ఆయన గారు ఫుల్ జోకులు. ఎందుకంటే ఈవినింగ్ టైం మొదలెట్టాను కాబట్టి చాలా లేట్ అయిపోయింది, 12 అలా అయిపోయింది. ఎందుకంటే మొత్తం ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మొత్తం మా పిల్లల్ని పడుకుని పెట్టుకొని అప్పుడు నేను ఇది కుట్టేటప్పటికైతే 9కి మొదలెడితే 12కి అయింది. 2 అవర్స్లో అయిపోయింది. నేను ఎలా కుట్టానో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? మొత్తం అదంతా కుట్టేటప్పటికైతే ఫుల్ హెడేక్ అయితే వచ్చింది నాకు. మొత్తం ట్రై చేసేసి అయితే లాస్ట్కి కుట్టేశాను. కుట్టాక అయితే నాకు ఫుల్ హెడేక్ స్టార్ట్ అయింది కదా, ఇంకా 12కి ఇంకేం టీ పెట్టుకుని ఏం తాగుతాంలే అని చెప్పి పడుకుని పోయాను. మా ఆయనగారు అంటారు కదా, ముందు మీ సబ్స్క్రైబర్స్ని అడుగు, నువ్వు ఎలా కుట్టావు, నన్ను అడగడం కాదు అని చెప్పి అని అన్నారు. బట్ మీరు చెప్పండి, నేను ఎలా కుట్టాను అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? నాకు మిషన్ అంతగా రాదు, ఓన్లీ చీరలకి జిగ్జాగ్ చేస్తాను. అప్పుడప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు మాత్రం జాకెట్లు కుట్టుకుంటాను, అంతే. నాకు అంత పెద్దగా వచ్చాను మీరు ఏమీ అనుకోవద్దు, ట్రై చేస్తున్నాను అంతే. ఇప్పుడు మిషన్ నేర్చుకోవడం, కానీ నా మిషన్ మాత్రం చాలా పెద్దది, జిగ్జాగ్ చేయొచ్చు. అది కుట్టేటప్పుడు మాత్రం నా తిప్పలు మాత్రం దేవుడికే తెలుసు. ఎందుకంటే సిల్క్ చీరలు కదా, మిషన్ మీద ఉండవు, జారిపోతూ ఉంటాయి. అందుకని మొత్తం చిరాకు తెప్పించింది అదైతే. ఆ 2 గంటలు మామూలుగా లేదు నాకు. చాలా అయితే ఏదొకలా అలా 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 తిట్లు తింటూ ఏదో కుట్టేశాను మా ఆయనగారితో. వీడియో తీయడం కూడా మా ఆయనగారు తిట్టాడు. పాపం నా నిద్ర పోయిందని చెప్పి అతని నిద్ర కూడా పోగొట్టాను నేను 12 దాకా కూర్చుని పెట్టి. ప్రస్తుతానికైతే ఇలా కుట్టానబ్బా. అదంట ఇప్పుడు యూత్ వచ్చింది కదా చీరలో, కుర్చీ చీరలో అలా ఉంది, నువ్వు ఒకసారి వేసుకొని చూడు అని చెప్పి కూడా మా ఆయనగారు అడిగారు. సరే అయితే ఇంకా అది మాట తీయడం ఎందుకని చెప్పి వేసుకుంటే, చీరకి ఇంక ఇలా కుట్టుకుంటేనే బాగుంది కదా కట్టిన కింద అని చెప్పి మా ఆయనగారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. లాస్ట్కి అయితే ఏదో ఒకలా కుట్టాను కదా. లాస్ట్కి కుట్టిన కబోర్డ్ కట్టిన ఇదనమాట. ఎలా ఉందో చెప్పండి.